మనం యానిమే ఫ్యాన్స్ అయ్యాక నారుటో, వన్ పీస్, డ్రాగన్ బాల్, అటాక్ ఆన్ టైటన్, జుజుట్సు కైషన్ ఇలా చాలా యానిమేసే చూసుంటాం. కానీ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఈ యానిమే ఫేమస్ ఎందుకు అయ్యాయి? జస్ట్ ఒక మంచి యానిమేషన్ వల్ల, పవర్ఫుల్ క్యారెక్టర్ వల్ల, లేక వాటి స్టోరీస్ లో మనం కనెక్ట్ అయ్యే డీపర్ మీనింగ్ ఏదైనా ఉందా? ఒక యానిమే ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది, ఇంకొక యానిమే జస్టిస్ అంటే అసలు ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది. ఒక స్టోరీ వీకెస్ట్ పర్సన్ స్ట్రాంగెస్ట్ గా ఎలా మారాడు చూపిస్తుంది, ఇంకొక స్టోరీ ఫ్రెండ్షిప్, లాస్, డ్రీమ్స్ గురించి మాట్లాడుతుంది. సో ఈ వీడియోలో సింపుల్ ర్యాంకింగ్ కాదు, టాప్ 10 పాపులర్ యానిమేస్ ని, వాటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అయ్యారు, అండ్ మీరు ఆ యానిమేని చూస్తే ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఇక స్టార్టింగ్ విత్ బ్లూ లాక్. ఫస్ట్ లో బ్లూ లాక్ ఒక ఫుట్బాల్ యానిమేలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా ఇది ఫుట్బాల్ కన్నా ఈగో అండ్ కాంపిటీషన్ గురించి ఎక్కువ. జపాన్ కి వరల్డ్ క్లాస్ స్ట్రైకర్ కావాలి, దానికోసం హండ్రెడ్స్ ఆఫ్ యంగ్ స్ట్రైకర్స్ ని ఒక స్పెషల్ ఫెసిలిటీలో కాంపిటేట్ చేస్తే వాళ్ళ గోల్ చాలా సింపుల్, అందరినీ బీస్ట్ చేసి జపాన్స్ గ్రేటెస్ట్ స్ట్రైకర్ అవ్వడం. కానీ బ్లూ లాక్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ప్రాటజిస్ట్ ఇసాగికి స్టార్టింగ్ నుంచి ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ ఎబిలిటీస్ ఉండదు, అతని బిగ్గెస్ట్ వెపన్ గ్రాడ్యువల్లీ ఫీల్డ్ ని అండర్స్టాండ్ చేయడం అవుతుంది. ఈ యానిమే ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతుంది, టీమ్ స్పోర్ట్ లో గ్రేట్ ప్లేయర్ అవ్వడానికి టీం వర్క్ ఇంపార్టెంటా, లేక రైట్ మూమెంట్ లో సెల్ఫిష్ గా ఉండడం కూడా నెససరీయా? అందుకే బ్లూ లాక్ జస్ట్ ఫుట్బాల్ యానిమే కాదు, ఇట్ ఈస్ అబౌట్ అంబిషన్, ఈగో, కాంపిటీషన్ అండ్ ద డిసైర్ టు బికమ్ ఏ నెంబర్ వన్. సో ఇక నెక్స్ట్ మై హీరో అకాడమీ. ఇమాజిన్ చేయండి, ఈ వరల్డ్ లో ఆల్మోస్ట్ అందరికి సూపర్ పవర్ ఉంటుంది, కానీ ప్రాటజిస్ట్ డేకుకి మాత్రం క్విర్క్ ఉండదు. అయినా అతని డ్రీమ్ ఏంటి? హీరో అవ్వాలి. ఈ సింపుల్ డ్రీమ్ తో స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ మై హీరో అకాడమియా మెయిన్ కాన్సెప్ట్ జస్ట్ సూపర్ పవర్స్ అండ్ విలన్స్ కాదు. ఈ యానిమే ఒక డీపర్ క్వశ్చన్ అడుగుతుంది, అసలు హీరో అంటే పవర్ ఉన్న పర్సనా, లేక వేరే వాడిని సేవ్ చేయాలని ఇన్స్టెంట్ ఉన్న పర్సనా? డేకుకి సూపర్ పవర్ లేకుండా ఉన్నా కూడా వేరే పర్సన్ డేంజర్ లో ఉంటే హెల్ప్ చేయాలని ఇమీడియట్ గా రియాక్ట్ అవుతాడు. అందుకే ఈ యానిమేలో హీరోయిజం అంటే జస్ట్ స్ట్రెంగ్త్ కాదు, కరేజ్, సాక్రిఫైస్, రెస్పాన్సిబిలిటీ అండ్ హెల్పింగ్ అదర్స్ అనే కాన్సెప్ట్స్ స్టోరీలో ఇంపార్టెంట్. సో ఇక నెక్స్ట్ యానిమే సోలో లెవెలింగ్. ఈ యానిమే కాన్సెప్ట్ చాలా సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. హంటర్స్ అనే పీపుల్ డేంజరస్ మాన్స్టర్ తో ఫైట్ చేస్తారు. మన ప్రాటజిస్ట్ సంగ్ జిన్వు ఈ ర్యాంక్, ఆల్మోస్ట్ వీకెస్ట్ హంటర్. ఎవ్రీ డంజన్ అతనికి సర్వైవల్ ఛాలెంజ్. కానీ ఒక మిస్టీరియస్ ఈవెంట్ తర్వాత జిన్వుకి ఒక సిస్టమ్ దొరుకుతుంది. ఇప్పుడు మిగతా హంటర్స్ ఫిక్స్డ్ ఎబిలిటీస్ తో గ్రో అవుతుంటే జిన్వు మాత్రం గేమ్ క్యారెక్టర్ లాగా డెవలప్ అవ్వగలడు. కానీ సోలో లెవెలింగ్ అపియల్ జస్ట్ వీకెస్ట్ బికమ్స్ స్ట్రాంగెస్ట్ అనేది కాదు. స్టార్టింగ్ లో అతనికి పవర్ లేదు, పీపుల్ అతన్ని అండర్స్టిమేట్ చేస్తారు, ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తాడు, కానీ ఎవ్రీ ఛాలెంజ్ తర్వాత అతను స్ట్రాంగర్ అవుతాడు. అందుకే ఆడియన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంది, నిన్న వీక్ గా ఉన్న పర్సన్ ఇవాళ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాడని. సోలో లెవెలింగ్ మెయిన్ కాన్సెప్ట్ గ్రోత్, అంబిషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ యానిమే లెవెల్ ని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లిన లెజెండరీ సిరీస్ డ్రాగన్ బాల్. గోకు చైల్డ్హుడ్ నుంచే మార్షల్ ఆర్ట్స్ అండ్ ఫైటింగ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ లో స్టోరీ సింపుల్ అడ్వెంచర్ లా ఉంటుంది, కానీ గ్రాడ్యువల్లీ వరల్డ్ బిగ్గర్ అవుతుంది. స్ట్రాంగర్ ఎనిమీస్, న్యూ ట్రాన్స్ఫర్మేషన్స్, న్యూ రైవల్స్ అండ్ ఎవ్రీ టైమ్ గోకు స్ట్రాంగెస్ట్ పాయింట్ రీచ్ అయ్యాడు అనుకున్నప్పుడు ఇంకా స్ట్రాంగర్ అపోనెంట్ వస్తాడు. డ్రాగన్ బాల్ లో మెయిన్ కాన్సెప్ట్ చాలా సింపుల్, నెవర్ స్టాపింగ్ ఇంప్రూవింగ్. గోకుకి విక్టరీ కన్నా బికమింగ్ స్ట్రాంగర్ అనే జర్నీ ఇంపార్టెంట్. అందుకే డ్రాగన్ బాల్ జనరేషన్స్ చేంజ్ అయినా కూడా ఆడియన్స్ కి అట్రాక్ట్ ఉంటుంది, బికాజ్ ఎవ్రీ టైమ్ గోకు సర్ప్రైజ్ హిస్ ప్రీవియస్ లిమిట్ ఆడియన్స్ కి ఒక ఫీలింగ్ వస్తుంది. మేబీ అవర్ లిమిట్స్ కూడా పర్మనెంట్ కావు. ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమే, డెత్ నోట్. లైట్ యగామికి ఒక మిస్టీరియస్ నోట్ బుక్ దొరుకుతుంది. ఆ నోట్ బుక్ లో ఒక పర్సన్స్ నేమ్ రైట్ చేస్తే ఆ పర్సన్ చనిపోతాడు. స్టార్టింగ్ లో లైట్ తన పవర్ ని క్రిమినల్స్ ని ఎలిమినేట్ చేయడానికి యూజ్ చేస్తాడు. కానీ ఇక్కడ స్టోరీ ఏంటంటే సింపుల్ హీరో నుంచి సైకలాజికల్ బ్యాటిల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. బికాజ్ లైట్ కి ఒక డేంజరస్ క్వశ్చన్ వస్తుంది, నాకు లైఫ్ అండ్ డెత్ డిసైడ్ చేసే పవర్ ఉంటే నేను ఆ పవర్ ని ఎలా యూజ్ చేయాలి? అండ్ దెన్ ఎల్ ఎంటర్స్. ఒక సైడ్ లో లైట్, అనదర్ సైడ్ లో ఎల్. వెపన్స్ గన్స్ కావు, ఇంటెలిజెన్స్, మ్యానిపులేషన్, డిటెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్. డెత్ నోట్ మెయిన్ కాన్సెప్ట్ జస్టిస్ ని డిసైడ్ చేయడానికి ఒక హ్యూమన్ కి అన్లిమిటెడ్ పవర్ ఇస్తే ఆ పర్సన్ ఇట్ సెల్ఫ్ విలన్ గా మారిపోతాడా లేదా అనేదే స్టోరీ. అందుకే డెత్ నోట్ యానిమే కంప్లీట్ అయిన తర్వాత కూడా మనల్ని క్వశ్చన్ చేస్తుంది. నెక్స్ట్ జుజుట్సు కైషన్. ఈ వరల్డ్ లో హ్యూమన్స్ ఎమోషన్స్ నుంచి కర్స్డ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. నెగటివ్ ఎమోషన్స్ డేంజరస్ కర్సెస్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. జుజుట్సు సోర్సెస్ ఆ కర్సెస్ ని ఫైట్ చేస్తారు. స్టోరీ ప్రాటజిస్ట్ యూజీ ఇటడోరి లైఫ్ కంప్లీట్లీ చేంజ్ అవుతుంది వెన్ హీ బికమ్స్ విజిల్ ఆఫ్ సుకునా, వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కర్సెస్.
కానీ జేజేకే మెయిన్ కాన్సెప్ట్ జస్ట్ కర్సెస్ అండ్ బ్యాటిల్స్ కాదు. స్టోరీ రిపీటెడ్లీ ఒక క్వశ్చన్ అడుగుతుంది. డెత్ ఇన్వెంటబుల్ అయితే మనం ఎలా లైవ్ చేయాలి? యూజీ చాలా సిచ్యువేషన్స్ లో డెత్ ని ఫేస్ చేస్తాడు, ఫ్రెండ్స్ ని లాస్ చేస్తాడు, డెసిషన్స్ కి కన్సిక్వెన్సెస్ ఉంటాయి. అందుకే జేజేకేలో బ్యాటిల్స్ మధ్యలో కూడా మోరాలిటీ, ఫ్రెండ్షిప్, సాక్రిఫైస్ అండ్ వాల్యూ ఆఫ్ లైఫ్ అనే థెమ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. పవర్ ఉన్న వరల్డ్ లో కూడా హ్యూమన్ ఎమోషన్స్ బిగ్గెస్ట్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. సో ఇక నెక్స్ట్ నెంబర్ 4, డీమన్ స్లేయర్. టాంజిరో ఫ్యామిలీని డీమన్స్ అటాక్ చేయడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అతని సిస్టర్ నెజుకో మాత్రం డీమన్ గా మారుతుంది. టాంజిరో గోల్ సింపుల్, నెజుకోని మళ్ళీ హ్యూమన్ గా మార్చాలి. కానీ జర్నీలో అతను డీమన్స్ ని ఫైట్ చేస్తూ వాళ్ళకున్న గతాన్ని కూడా డిస్కవర్ చేస్తాడు. అండ్ డీమన్ స్లేయర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడే. ఎవ్రీ డీమన్ ని జస్ట్ మాన్స్టర్ లాగా చూపించడు. చాలా క్యారెక్టర్స్ కి ఒక ట్రాజిక్ హ్యూమన్ పాస్ట్ ఉంటుంది. సో ఆడియన్స్ కి ఒక డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది. ఒక పర్సన్ టెరిబుల్ థింగ్స్ చేసిన తర్వాత అతని పాస్ట్ పెయిన్ ని మనం అండర్స్టాండ్ చేయగలమా? టాంజిరో కంపాషన్ ని వీక్నెస్ గా కాకుండా స్ట్రెంగ్త్ గా యూజ్ చేస్తాడు. అందుకే డీమన్ స్లేయర్ మెయిన్ కాన్సెప్ట్స్ ఫ్యామిలీ, కంపాషన్, లాస్ అండ్ ప్రిజర్వెన్స్ అండ్ అఫ్ కోర్స్ ఇంక్రెడిబుల్ యానిమేషన్ అండ్ ఫైట్స్, కొరియోగ్రఫీ ఈ ఎక్స్పీరియన్స్ ని ఇంకా పవర్ఫుల్ గా మార్చేస్తాయి. ఇప్పుడు ఒక యానిమే చాలా మంది చైల్డ్హుడ్ లో చూసిన యానిమే నరుటో. నరుటో చైల్డ్హుడ్ నుంచే లోన్లీ. విలేజ్ లో చాలా మంది అతన్ని అవాయిడ్ చేస్తారు. అతనికి రికగ్నైజేషన్ కావాలి. అందుకే అతని బిగ్గెస్ట్ డ్రీమ్ హోకాగే అవ్వాలి. స్టార్టింగ్ లో నరుటో ఇమెచ్యూర్ గా అండ్ ట్రబుల్సమ్ కిడ్ లా అనిపిస్తాడు. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫిజికల్ పవర్ కన్నా పీపుల్ ని అండర్స్టాండ్ చేయడం అని మనకు అర్థమవుతుంది. పెయిన్ ఎక్స్పీరియన్స్ చేసిన క్యారెక్టర్స్ ని కూడా నరుటో అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తాడు. పెయిన్, లోన్లీనెస్, ఫ్రెండ్షిప్, రైవల్రీ, అంబిషన్. నరుటో ఈ థెమ్స్ అన్ని కంబైన్ చేస్తుంది. అందుకే నరుటో మెయిన్ కాన్సెప్ట్ ఒక సింపుల్ లైన్ లో చెప్పాలంటే యువర్ పాస్ట్ డస్ నాట్ హ్యావ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్. నువ్వు ఎక్కడ స్టార్ట్ అయ్యావో అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలని డిసైడ్ చేస్తున్నావో అదే ఇంపార్టెంట్. సో ఇక నెంబర్ 2, వన్ పీస్. మంకీ డి లూఫీకి ఒక డ్రీమ్ ఉంది. వన్ పీస్ ట్రెజర్ ని ఫైండ్ చేసి పైరేట్ కింగ్ అవ్వాలి. సింపుల్ గోల్ లా అనిపిస్తుంది. కానీ జర్నీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ వన్ పీస్ వరల్డ్ లో ఫ్రీడమ్, గవర్నమెంట్, హిస్టరీ, స్లావరీ, డిస్క్రిమినేషన్, డ్రీమ్స్ అండ్ ఇన్హర్ట్ విల్ లాంటి హ్యూజ్ కాన్సెప్ట్స్ ఎంటర్ అవుతాయి. లూఫీకి ట్రెజర్ కన్నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్. తన క్రూ మెంబర్స్ డ్రీమ్స్ ని రెస్పెక్ట్ చేస్తాడు. అందుకే వన్ పీస్ లో అడ్వెంచర్ జస్ట్ ఐలాండ్స్ మధ్య ట్రావెల్ కాదు, ఎవ్రీ ఐలాండ్ ఒక డిఫరెంట్ స్టోరీ, ఎవ్రీ క్యారెక్టర్ కి ఒక డ్రీమ్, ఎవ్రీ జర్నీలో ఒక ఎమోషనల్ రీజన్. అండ్ పర్హాప్స్ వన్ పీస్ బిగ్గెస్ట్ మెసేజ్, ఒక డ్రీమ్ ని చేస్ చేయడం అంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడం మాత్రమే కాదు, జర్నీలో కలిసి పీపుల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ కూడా పార్ట్ ఆఫ్ డ్రీమ్. అందుకే డికేట్స్ అయినా వన్ పీస్ ఆడియన్స్ ని కంటిన్యూగా కనెక్ట్ చేస్తుంది. అండ్ ఫైనలీ అటాక్ ఆన్ టైటన్. స్టార్టింగ్ లో అటాక్ ఆన్ టైటన్ ఒక సింపుల్ సర్వైవల్ యానిమే లా అనిపిస్తుంది. హ్యూమన్స్ జైంట్ వాల్స్ మధ్య సర్వే అవుతున్నారు. అవుట్ సైడ్ టైటన్స్, ఇన్సైడ్ ఫియర్. ఎరెనిగర్ తన మదర్ ని లాస్ అయ్యాక టైటన్స్ ని డెస్ట్రాయ్ చేయాలని డిసైడ్ చేస్తాడు. కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆడియన్స్ కి ఒక షాకింగ్ రియలైజేషన్ వస్తుంది. ప్రాబ్లం టైటన్స్ మాత్రమే కాదు, వరల్డ్ ఇట్ సెల్ఫ్ మచ్ బిగ్గర్. హిస్టరీ కాంప్లికేటెడ్, ట్రూత్ డేంజరస్ అండ్ ఈవెన్చువల్లీ స్టోరీ మనల్ని ఫ్రీడమ్, వార్, హేట్రేట్, రివెంజ్ అండ్ మోరాలిటీ గురించి క్వశ్చన్ చేస్తుంది. అటాక్ ఆన్ టైటన్ లో ఎరన్ జర్నీ కూడా సింపుల్ హీరో జర్నీ కాదు. స్టార్టింగ్ లో ఫ్రీడమ్ కోసం వాల్స్ బయట వరల్డ్ ని చూడాలని డ్రీమ్ చేసిన అబ్బాయి ఫైనల్ గా ఫ్రీడమ్ కోసం ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ డెసిషన్స్ తీసుకునే క్యారెక్టర్ లా మారుతాడు. అందుకే అటాక్ ఆన్ టైటన్ మెయిన్ కాన్సెప్ట్ ని ఒక వర్డ్ లో చెప్పడం డిఫరెంట్, బట్ ఇఫ్ వీ హ్యాడ్ టు చూస్ ఫ్రీడమ్, కానీ ఆ ఫ్రీడమ్ కోసం మనం ఎంత సాక్రిఫైస్ చేయడానికి రెడీ, అదే అటాక్ ఆన్ టైటన్ బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఈ టాప్ 10 యానిమేస్ ని అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తుంది. బ్లూ లాక్ మనకి అంబిషన్ గురించి చెప్తుంది, మై హీరో అకాడమియా హీరోయిజం గురించి క్వశ్చన్ చేస్తుంది, సోలో లెవెలింగ్ గ్రోత్ ని చూపిస్తుంది, డ్రాగన్ బాల్ ఇంప్రూవ్మెంట్ ని సెలబ్రేట్ చేస్తుంది, డెత్ నోట్ జస్టిస్ అండ్ మోరాలిటీని ఛాలెంజ్ చేస్తుంది, జుజుట్సు కైసెన్ లైఫ్ అండ్ డెత్ వాల్యూని ఎక్స్ప్లోర్ చేస్తుంది, డీమన్ స్లేయర్ ఫ్యామిలీ అండ్ కంపాషన్ ని చూపిస్తుంది, నరుటో లోన్లీనెస్, ఫ్రెండ్షిప్ అండ్ ప్రిజర్వెన్స్ తో కనెక్ట్ అవుతుంది, వన్ పీస్ ఫ్రీడమ్ అండ్ డ్రీమ్స్ ని సెలబ్రేట్ చేస్తుంది, అండ్ అటాక్ ఆన్ టైటన్ ఫ్రీడమ్ కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్ళగలడో క్వశ్చన్ చేస్తుంది. సో పాపులర్ యానిమే అంటే జస్ట్ యానిమేషన్ కాదు, ఫైట్స్ ఆర్ హైప్స్ కాదు, మనం క్యారెక్టర్ తో ఫీల్ అయ్యే ఎమోషన్స్, మనల్ని క్వశ్చన్ చేసే ఐడియాస్ అండ్ ఇయర్స్ తర్వాత కూడా మన మైండ్ లో రిమైన్ అయ్యే స్టోరీస్. అందుకే ఒక గ్రేట్ యానిమే కంప్లీట్ అయిన తర్వాత కూడా మన స్టోరీలో ఒక స్మాల్ పార్ట్ లా మిగిలిపోతుంది. మీ ఫేవరెట్ యానిమే ఈ లిస్ట్ లో ఉందా? అండ్ ఈ లిస్ట్ లో మిస్ అయిన యానిమే ఒకటి కంపల్సరీగా చెప్పాలంటే
కామెంట్స్లో చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బాయ్.